హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వారం ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ మీద ఆధారపడి ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది. అంటే ఒకవేళ ఎలాంటి ట్విస్ట్లు ఉండొచ్చు అన్నది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో డేంజర్ జోన్ లో ఉన్న ఎవరైతే బాటమ్ 2 లో ఉంటారో వాళ్ళిద్దరికీ డేంజరే అనమాట. అది ఎలా అన్నది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒకసారి ఓటింగ్ పొజిషన్స్ చెప్తా. మీరు మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే ఓటేసుకోండి, ఇంకెవరికి ఓట్లు వేసి స్ప్లిట్ చేయకండి. సో ఓటింగ్ పొజిషన్స్ టాప్ లో ఏమో గౌతమ్ అన్నాడు, చాలా డిఫరెన్స్ ఉంది మిగిలిన వాళ్ళకేమో గౌతమ్ కి. సెకండ్ ప్లేస్ లో యష్మి సమ్ టైమ్స్, తేజ సమ్ టైమ్స్ ఉన్నారు. కానీ ఒకటి చెప్తున్నా, గౌతమ్ తప్ప మిగిలిన వాళ్ళందరినీ డేంజర్ జోన్ లోనే వేసుకోండి, ఎందుకంటే చెప్పలేం. సో అందుకే చెప్తున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రమే ఓటేసుకోమని. ఎందుకంటే తేజ, యష్మి, అవినాష్, పృథ్వీ, విష్ణు వీళ్ళ ఐదుగురు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎవిక్షన్ షీల్డ్ ఎలా యూజ్ చేసే ఛాన్స్ ఉంది? ఎవిక్షన్ షీల్డ్ ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ ఒక్కోసారి ఒక్కో రకంగా యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు వరకు అయిన సీజన్స్ లో చూసుకుంటే, ఒక సీజన్ లో ఏం చేశారంటే ఎవిక్షన్ షీల్డ్ ఎవరైతే సేవ్ అయ్యారో, అవినాష్ సీజన్ BB4 లో అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ తో సేవ్ అయితే అప్పుడు ఎవిక్షన్ పాస్ అయ్యేదానివారు కదా, ఎవిక్షన్ ఫ్రీ పాస్. సేవ్ అయితే పక్కన నరియానని ఎలిమినేట్ చేయలేదు, ఉంచారు. కానీ BB6 లో ఏం చేశారు, ఫైమా అనుకుంటా, ఫైమాకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే అక్కడ ఓటింగ్ తక్కువ తనకి పడింది. బట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల తను సేవ్ చేసి తనకంటే కొంచెం ఎక్కువ ఓట్లు పడిన రాజుని ఎలిమినేట్ చేశారు. సో ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అనమాట. ఎక్కువ ఇప్పుడు ఇద్దరు నిలబెడతారు, అవినాష్, విష్ణు వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారనుకోండి. వీళ్ళిద్దరిలో ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి యూజ్ చేస్తావు, లేదా నెక్స్ట్ వీక్ వరకు ఉంచుకుంటావా అని అనొచ్చు, లేదా ఇదే లాస్ట్ వీక్ నువ్వు ఇప్పుడు యూజ్ చేయాల్సిందని అయినా అనొచ్చు. బిగ్ బాస్ ప్లాన్స్ ని బట్టి ఆ ఉన్న ఎవరైతే బాటమ్ 2 లో ఉన్నారో వాళ్ళలో ఒకరిని కాపాడుకోవడానికి అలాంటి ప్లాన్లు అయినా వేయొచ్చు బిగ్ బాస్. సో దాన్ని బట్టి ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తారు. లాస్ట్ లో అవినాష్ని పెట్టారనుకో, ఖచ్చితంగా నబీల్ అవినాష్ని సేవ్ చేస్తాడు. అవినాష్ని సేవ్ చేస్తే ఏమవుతుంది, అవినాష్ పక్కన ఏ విష్ణుయో పృథ్వీయో ఉన్నారనుకోండి, సో ఏమవుతుంది, వీళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఏ రకంగా ఎలిమినేట్ అవుతారు? ఒకవేళ ఓటింగ్ తక్కువ వచ్చి ఎలిమినేట్ అయితే ఓకే. కానీ అవతల ఎవిక్షన్ షీల్డ్ తో అవినాష్ని సేవ్ చేసి, రూల్ ప్రకారం అవినాష్కే తక్కువ ఓట్లు వచ్చాయి అనుకోండి, కానీ ఎవిక్షన్ షీల్డ్ తో తను సేవ్ అవుతాడు. తన పక్కన ఉన్న వాళ్ళని తను సేవ్ అయ్యాడు కాబట్టి తను బయటకు పంపేయచ్చు. ఇలాంటి ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ లాస్ట్ మినిట్ వరకు హౌస్ లో అయ్యే వరకు చెప్పలేం. కాబట్టి ఈసారి కూడా ఎలాంటి లీక్స్ నమ్మలేమన్నమాట. మొత్తం ఎలిమినేషన్ అయిపోయే వరకే ఎలిమినేట్ అయ్యి ఆ వ్యక్తి బయటకు రావాలి, అప్పుడే తెలుస్తుంది. మొత్తం షీల్డ్ మీద ఆధారపడి ఉంటుంది, నో డౌట్. సో ఇది మీరైతే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే అవినాష్ హౌస్ మెగా చీఫ్ అయ్యాడు. టాస్క్ వచ్చేసి మెగా చీఫ్ అని వర్డ్స్ అవి తెచ్చి పెట్టడం అనమాట. సో అలా మెగా చీఫ్ వర్డ్స్ పెట్టాలి, అలాగే మెగా చీఫ్ అవుతాడు అనమాట. సో అది మీరైతే ఎవరికి ఓటేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.